మీకేం కావాలి? నువ్వు బట్టలు ఉతుకుతున్నావు కదా, ఎలా ఉతుకుతున్నావా అని చూస్తున్నా. అందరూ ఎలా ఉతుకుతున్నారో నేను అలాగే ఉతుకుతున్నాను. కొత్తగా ఏముంటుంది? ఇందులో అందం ఉంది. నువ్వు ఉతుకుతుంటే అందంగా ఉంది. అలా చూస్తుంటే కనుల విందుగా ఉంది. అయ్యో అయ్యో, ఏంటిది? మీకు సపోర్ట్ చేద్దామని. మీరు దయచేసి పక్కకు జరగండి. నీకు పెళ్ళయిందా? అయ్యుండదులే. నీ వయసు మహా అయితే 20 21 అయ్యుంటుంది. బాల కార్మికురాలివి. ఓ, పెళ్ళైనట్లుందే. చెప్పు, మీ ఆయన ఏం చేస్తాడు? నాకు మీ ఇంటి మనుషులందరి గురించి తెలియాలి కదా. ఏమో మీ కుటుంబంలో ఎవరైనా క్రిమినల్స్ ఉన్నారేమో, ఎవరికి తెలుసు? ఇళ్లలో భర్తలు సరిగ్గా లేకపోతేనే కదా మీరొచ్చి వేరే ఇళ్లలో పనిచేసేది. ఏంటి, ఇంట్లో అంతా బానే ఉందా? మీకు అవన్నీ అనవసరం. మీరిక్కడి నుంచి వెళ్తే నా పని నేను చేసుకుంటాను. అయినా నీలాంటి అందమైన అమ్మాయి చేత పని చేపిస్తున్నాడే పాపిస్తోడు. వాడిని మొగుడేనా? అదే నేనైతే నెత్తిని పెట్టుకుని చూసుకుంటా. ఇంతకీ పని చేస్తాడా లేదా? చేస్తారు. కూరగాయల మార్కెట్లో లెక్కలు రాస్తారు. హూ. అక్కడ జీతం ఏమొస్తుందిలే, అందుకే నువ్వు కష్టపడుతున్నావన్నమాట. నిన్ను చూస్తుంటే ధనవంతుల పాపలా ఉన్నావు. నీకేమైనా ఖర్చులకు డబ్బులు కావాలంటే నన్ను అడుగు. కోపమా? కావాలా ఖర్చులకి? నాకేం రిటర్న్ చేయాల్సిన పని లేదు. కావాలా? ఇంతకీ నా ఖర్చులకి డబ్బులిస్తానంటున్నారు కదా, తమరేం పనిచేస్తారో? నేను చెయ్యని పనంటూ లేదు. ఐఎమ్ ఆల్రౌండర్. బ్యాటింగ్ చేస్తా, బౌలింగ్ చేస్తా, అవసరమైతే కీపింగు చేస్తా. అయినా నాకేమీ పని చేయాల్సిన అవసరం ఏమీ లేదు. నా అక్క నాకన్నీ ఇస్తుంది. ఎవరు అక్క? భానుమతి.